ఈ ప్రాబ్లం చూడండి. ఏ సిలిండ్రికల్ మెటాలిక్ వైర్ ఈజ్ స్ట్రెచ్డ్ టు ఇంక్రీజ్ ఇట్స్ లెంత్ బై 5%. క్యాలిక్యులేట్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ రెసిస్టెన్స్. మన మోటో ఏంటి అంటే, మనకు ఒక సిలిండ్రికల్ కండక్టర్ ఇచ్చాడు, దాని లెంత్ ఎల్, క్రాస్ సెక్షనల్ ఏరియా ఏ, రెసిస్టివిటీ రో. దీన్ని కాస్త ముందుకి స్ట్రెచ్ చేయడం వలన ఆ లెంత్లో వచ్చిన చేంజ్ ఎంత అంటే 5% అంటున్నాడు. అంటే డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100 ఇచ్చినట్టు అనమాట. దీని నుంచి మనకు కనుక్కోవాల్సింది అంటే రెసిస్టెన్స్, అదే పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ అంటున్నాడు. అంటే డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100 మనం కనుక్కోవాలి. మనకేం క్వాంటిటీస్ ఇచ్చారో చూద్దాం ఒకసారి. ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. మనకి ఇచ్చిన క్వాంటిటీస్ ఏంటి? డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 5. అంటే పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 5. మనం కనుక్కోవాల్సిన డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100. ఇప్పుడు రిజాల్వ్ చేస్తున్నాను. మనందరికీ తెలుసు, ఒక రెసిస్టర్ని స్ట్రెచ్ చేసినప్పుడు వచ్చే రిలేషన్ ఎలా ఉంటుందో, వాటి మధ్య వాల్యూమ్ రిలేషన్ ఎలా ఉంటుందో చూసాము. మనం మళ్ళీ రాస్తున్నాను. R1 ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ L1 బై A1. అంటే స్ట్రెచ్ చేయక ముందు దాని లెంత్ క్రాస్ సెక్షనల్ ఏరియా నుంచి రెసిస్టెన్స్ ఎంత ఉందో రిలేషన్ రాశాను. స్ట్రెచ్ చేసిన తర్వాత R2 ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ L2 బై A2. R1 ఈజ్ ఈక్వల్ టు rho into L1 by A1 into L1 by L1. R2 is equal to rho into L2 by A2 L2 by L2. ఎందుకు నేను ఇలా తీసుకున్నానంటే, మనకి ప్రాబ్లంలో లెంత్కి రెసిస్టెన్స్కి రిలేషన్ ఇచ్చారు కాబట్టి కింద ఉన్న ఏరియాని వాల్యూమ్ రూపంలో మార్చేస్తున్నాను. సో కింద చూడండి, V1 వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2. మనం రెసిస్టర్ని స్ట్రెచ్ చేయడం వలన దాని వాల్యూమ్లో ఎటువంటి మార్పు రాదు కాబట్టి అది కాన్స్టెంట్ అవుతుంది V. ఇక్కడ కూడా అంతే. R2 ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ L2 స్క్వేర్ డివైడెడ్ బై V. సో ఈ రెండు ఫార్ములా నుంచి మనకేం తెలుస్తుందంటే, రెసిస్టెన్స్ రో బై V, రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు రో బై V కాన్స్టెంట్ ఇంటూ L స్క్వేర్. లెంత్ యొక్క స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది రెసిస్టెన్స్ రో బై వీని మల్టిప్లై చేసినప్పుడు. అంటే ఈ రిలేషన్ నుంచి మనం ఎర్రర్ ఎలా కనుక్కోవాలి చూద్దాం. మనకు ఆల్రెడీ తెలుసు, ఒక ఫార్ములా ఎర్రర్ రిలేషన్ నుంచి తెలుసు. ఒక క్వాంటిటీ గనక kx స్క్వేర్, a ఈజ్ ఈక్వల్ టు kx స్క్వేర్ అనే క్వాంటిటీ ఇలా ఉందనుకుందాం. అంటే ఒక క్వాంటిటీ రెండవ క్వాంటిటీ యొక్క స్క్వేర్ మీద డిపెండ్ అయ్యి కనుకుంటే డెల్టా a బై a రిలేటివ్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ డెల్టా ఎక్స్ బై ఎక్స్. అదే ఇక్కడ అప్లై చేస్తున్నాను. డెల్టా ఆర్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో బై వి కాన్స్టెంట్ కాబట్టి తీసేస్తాము. 2 ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్. నేను రెండు వైపులా 100 పెట్టి మల్టిప్లై చేస్తున్నాను. డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100. ఈ మొత్తం ఏమవుతుంది? పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ లెంత్ అవుతుంది. 2 ఇంటూ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 10. అంటే పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ రెసిస్టెన్స్ లెంత్ చేంజ్ చేయడం, 5% లెంత్ చేంజ్ చేయడం వలన రెసిస్టెన్స్లో వచ్చే పర్సంటేజ్ చేంజ్ అంతా 10%.